అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కూటమి ప్రభుత్వం పైన అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల గురించి కూడా ఇప్పుడు ప్రశ్నించే అవకాశం ఉందన్న. డెఫినెట్గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేశారు కాబట్టి, అరాచకం చేశారు కాబట్టి, దోపిడీ చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ప్రజలు. వీళ్ళు సక్రమంగా చేస్తున్నారన్న, వీళ్ళు దాన్ని కొనసాగిస్తున్నారన్న. వీళ్ళు జగన్మోహన్ ఏం జరిగాయి, వీళ్ళు ఏం కొనసాగిస్తున్నారు ప్రతి అంశంలోనూ, అవినీతిలో కావచ్చు, అరాచకాల్లో కావచ్చు, దోపిడీలో కావచ్చు, భూములను దోపిడీ చేయడంలో కావచ్చు, వ్యవస్థల్లో అవినీతి చేయడంలో కావచ్చు. మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. 2019 నుండి 24 వరకు విద్యుత్ శాఖలో అవినీతి జరిగింది. తన కుటుంబ సభ్యుడు లాంటి బినామీ ఎవరైతే ఉన్నారో, మీరు గతంలో చెప్పిన విశ్వేశ్వర్ రెడ్డి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ద్వారా అవినీతి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సుమారు 92,000 కోట్లు అవినీతి చేసే అవకాశం కల్పించారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డికి భాగస్వామ్యం ఉందని చెప్పి ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడైన విశ్వేశ్వర్ రెడ్డికి ఈ 18 నెలల కాలంలో 39,000 కోట్లు కాంట్రాక్టులు కట్టబెట్టారు. సుమారు 16,000 ఎకరాల భూములు కట్టబెట్టే ప్రయత్నం జరిగింది. ఇది కరేడు విషయంలో కావచ్చు. అదేవిధంగా కడప జిల్లాలో ఈ మధ్య కాలంలో సుమారు 450 ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఇందులో మరీ ఇంకొక అడుగు ముందుకు వేసి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు వేసి, పాపం విశ్వేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి చాలా పేదవాడు కాబట్టి ఆ భూములన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆయనకి డబ్బులు లేవు కాబట్టి స్టాంప్ డ్యూటీ కూడా మినహాయింపు ఇచ్చి, ఉత్తర్వులు ఇచ్చి ఈరోజు అవినీతిని కొనసాగిస్తున్నారు. ఇది కేవలము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కే కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కే కాదు, రెవెన్యూ కాదు, ప్రతి వ్యవస్థలో కూడా అదే కొనసాగుతోంది తప్ప మరొకటి కాదన్న. అంటే ఇండస్ట్రియలిస్టులని ప్రోత్సహించడానికి ఇస్తుండొచ్చు కదా. విశ్వేశ్వర రెడ్డి ఏ పార్టీ అనేది కాదు, ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్, ఆయన ప్రోత్సహించవచ్చు. రూపాయికి ల్యాండ్ కూడా లీజ్కి ఇస్తున్నారు కదా పరిశ్రమలు పెట్టాలని. ఇక్కడికి వచ్చి ఎవరబ్బ సొమ్మని ఇస్తున్నారన్న? రూపాయికి లీజుకి ఇవ్వడానికి వీళ్ళకి ఏం అధికారం ఉంది? ఈరోజు దేశం మొత్తం మీద కూడా ల్యాండ్ అక్విజిషన్ పాలసీ తీసుకోండి. ఏదైతే బీహార్లో కావచ్చు, యూపీలో కావచ్చు, యూపీ లాంటి ప్రాంతంలో, చంబల్ లాంటి ప్రాంతంలో అసలు కనీసం అక్కడ పిట్టలు గుడ్లు పెట్టడానికి కూడా పనికిరాని భూములకు కూడా దానికి ఒక ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ మార్కెట్ ధర నిర్ణయిస్తున్నారు. అందులో 70% 60% సబ్సిడీ ఇస్తున్నారు. అలాంటి విధానాలు ఉన్న ఈ దేశంలో మేము కోట్ల రూపాయలు విలువ చేసే భూములు రూపాయికి ఇస్తాము, 99 పైసలకి ఇస్తాము, అడిగే వాళ్ళు ఎవరు అంటుంటే ఇది దోపిడీ కాక మరేమవుతుందన్న? నిజంగా మీరు కంపెనీలు తీసుకురావాలంటే ఈరోజు టీసీఎస్ కంపెనీనో, లేదంటే కాగ్నిజెంట్ కంపెనీనో, లేదంటే మరో కంపెనీలో బేసిక్స్ అయితే ఇది తీసుకోవాలి కదా. మరి వీళ్ళ దగ్గర నుండి ఏం ప్రామిస్ తీసుకుంటున్నారు? మీరు ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వీళ్ళు అగ్రిమెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు డేటా సెంటర్ అంటున్నారు. డేటా సెంటర్కి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని ప్రజలకు వివరించండి. డేటా సెంటర్ ద్వారా వచ్చే నష్టాలను వివరించండి. అదేవిధంగా డేటా సెంటర్ ద్వారా నిజంగా ఏఐ టెక్నాలజీకి సంబంధించిన డేటా సెంటర్ అంటున్నారు. ఏఐ టెక్నాలజీ ద్వారా ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి అంటున్నారు, కానీ కొత్తగా ఉద్యోగాలు వస్తాయని వీళ్ళు ఏ విధంగా చెప్తున్నారు? ఆ వచ్చే ఉద్యోగాలు కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఉద్యోగాలు అంటున్నారు. కన్స్ట్రక్షన్ అంటే కేవలం కన్స్ట్రక్షన్ జరిగినంత వరకే ఉద్యోగాలు ఉంటాయి తప్ప అది మరొకటి కాదు. అది కూడా ఉద్యోగాలు కాదు, అది కేవలము లేబరు అవకాశాలు ఉంటాయి తప్ప మరొకటి కాదు. కనీసం ఈ లేబర్నైనా తెలుగు రాష్ట్రాల నుండి తీసుకుంటారనే అగ్రిమెంట్ వీళ్ళ దగ్గర ఉందా? బయట బీహార్ నుండినో లేదా యూపీ నుండి తీసుకురామని చెప్పే అగ్రిమెంట్ ఉందా? ఇదంతా కూడా కేవలం భూమిని దోపిడీ చేస్తున్నారు, అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు, ఎంఓయూలు చేసుకుంటున్నారు, ప్రాజెక్టులు ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు అని చెప్పి పేపర్ల మీద చూపిస్తున్నారు. తీరా భూములు తీసుకున్న తర్వాత ఈ భూములను తీసుకెళ్లి వీళ్ళు బ్యాంకుల్లో తనఖా పెట్టి వేల కోట్ల అప్పులు తీసుకొని ప్రాజెక్టు కోసం ఇచ్చిన సమయం ఏదైతే ఉందో 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, అది అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ రాలేదు కాబట్టి అక్కడ మరో ప్రాజెక్ట్ చేసుకుంటున్నామని చెప్పి ఇది ఒక పద్ధతి ప్రకారం, ఒక కుట్ర ప్రకారం చేస్తున్న దోపిడీ తప్ప 100% ఇది అభివృద్ధి కాదు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. బిల్ గేట్స్ లాంటి వాళ్ళే వచ్చి ప్రశంసిస్తుంటే అసలు ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇంత టెక్నాలజీ వాడడం లేదు. అసలుకి వ్యవసాయంలో కూడా ఇంత టెక్నాలజీ, ఏఐని ఇంత బాగా ఉపయోగించుకుంటున్నారా? మిమ్మల్ని చూసి ఎంతోమంది నేర్చుకోవాలని బిల్ గేట్సే ప్రశంసిస్తుంటే ఇక్కడికి వచ్చి మీరేంటి తప్పుపడుతున్నారు? ప్రపంచ దేశాల నుండినో లేదా బయట ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు మొట్టమొదటిసారిగా కలవాల్సింది అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారినో, లేదంటే గతంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారినో. వీళ్ళు దోపిడీకి వేసుకున్న స్కెచ్ల్లో ఉన్న వాళ్ళను కాదన్నా, ప్రజలను కలవాలి, బాధితులను కలవాలి, రైతులను కలవాలి. నేరుగా ప్రజలతో మాట్లాడితే వాస్తవాలు బయట వస్తాయి. అంతే తప్ప వీళ్ళు చెప్పే వాటిని వాళ్ళ పేపర్ మీద చూపిస్తానో, లేదంటే వాళ్ళ స్టేట్మెంట్ల రూపంలో చూపించడం వల్ల దానివల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేదు. వీళ్ళు దాన్ని చూపించి మరో రకంగా వ్యాపారం చేసుకోవడానికో, మరో రకంగా అవినీతి చేసుకోవడానికో ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు తప్ప మరొకటైతే కాదు.
మీరు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు రామచంద్రరావు గారు. మొన్న చూస్తే దావోస్కి వెళ్ళి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, టీజీ భరత్, ఇండస్ట్రియల్ మినిస్టర్ టీజీ భరత్ గారు వీళ్ళంతా వెళ్ళి లక్షల కోట్లు పెట్టుబడులు ఇక్కడికి తీసుకొచ్చారు. నేషనల్ మీడియాకు లోకేష్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా మీరు చూసే ఉంటారు. అభివృద్ధి చేయాలని వాళ్ళంతా పరిగెడుతుంటే మీరు ఇది తీసి పారేస్తున్నారేంటి? నేను అంటున్నది ఏమంటే, ఈ లక్షల కోట్ల పెట్టుబడులు వాస్తవంలో చూపించండి, పేపర్లు చూపించి మభ్యపెట్టద్దు. మీరు చూపించిన లక్షల కోట్ల పెట్టుబడులు 2014 నుండి 19 వరకు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చాయి, పేపర్లు వచ్చాయి, పెట్టుబడులు రాలేదు. 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ స్టాఫ్ని అంతా తీసుకొని వచ్చి వీళ్ళే ఇండస్ట్రియల్ అని చెప్పి సూట్లు వేసి ఏదైతే వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెట్టారో అక్కడ పెట్టి వేల కోట్లు లక్షల కోట్లు అని చెప్పి షో చేశారు. అందులో ఒక్క రూపాయి రాలేదు. ఇప్పుడు ఈ 18 నెలల కాలం నుండి కూడా జరుగుతున్న తంతు కూడా అదే జరుగుతోంది. భూములు కొట్టేస్తున్నారు తప్ప మరొకటి కాదన్న. లేదండి, చంద్రబాబు నాయుడు గారు సిలికాన్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నారు. రాజధానిని డెవలప్ చేయడానికైనా శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నారు. విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇంకేం కావాలా మీకు? అసలుకి పేపర్లలో వస్తున్నాయన్నా, స్టేట్మెంట్లలో వస్తున్నాయి, వాస్తవంగా రావడం లేదు. అదే నా బాధ, ఈ రాష్ట్ర ప్రజల బాధ. వీళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు నిజంగా వాస్తవ రూపం దాలిస్తే అందరూ సంతోషిస్తారు. మార్పు రావాలంటే ఒక అడుగు ముందుకు పడాలని మీరే అన్నారు కదా. ఇప్పుడు అభివృద్ధి జరిగే ముందు ఫస్ట్ పేపర్లలో వస్తాయి, నమూనాలు వస్తాయి, దాని తర్వాత అభివృద్ధి జరుగుతుంది. గత 12 సంవత్సరాల నుండి అడుగు వేయడానికి కాలేదన్నా. 12 సంవత్సరాల నుండి అడుగు పడింది, ఈరోజు అడుగు పడుతుంది. మరి ఈ 12 సంవత్సరాల్లో ఇప్పటి వరకు మీరు అభివృద్ధి పేరు చెప్పి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టిన భూముల్లో ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి చూపించమని చెప్పండి. మరి ఈ భూములంతా ఏమయ్యాయి? వీటి మీద తీసుకున్న లోన్లన్నీ ఏమయ్యాయి? బ్యాంకుల్లో తీసుకున్న ఫైనాన్స్ అంతా, ఆ డబ్బులంతా ఏ విధంగా డైవర్ట్ అయ్యి? ఇవన్నీ కూడా బయట పెట్టండి ప్రభుత్వము. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి కదా. ఇదంతా దోపిడీ చేస్తున్నారు, ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళకున్న వ్యవస్థల ద్వారా, వీళ్ళకున్న మీడియా మేనేజ్మెంట్ ద్వారా ప్రజల్లో ఒక రకమైన అపోహాలు సృష్టించి ఏదో జరిగిపోతా ఉందని చెప్పి సినిమా చూపించే ప్రయత్నం తప్ప వాస్తవానికి ఏమీ జరగడం లేదు. కేవలం దోపిడీ మాత్రమే. భూములు దోపిడీ చేస్తున్నారు, ఇసుక దోపిడీ చేస్తున్నారు, మైన్స్ దోపిడీ చేస్తున్నారు, మినరల్స్ దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతిదీ భూతద్దం వేసి వెతికి మరీ దోపిడీ చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. మీలో ఒక తెలియని అసూయ కనిపిస్తుంది, నాకు ఒక ఈర్ష్య కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అంటే. నేను కూడా నమ్ముతాను, చంద్రబాబు నాయుడు చాలా కష్టపడి ఈ వయసులో 74 ఏళ్ళ వయసులో కూడా ఆయన చాలా కష్టపడుతున్నాడు. అసలుకి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాడు. అవన్నీ మనము ఒప్పుకోవాలండి. అలా కాకోకుండా మీరు జనసేన అని ఒక పార్టీ అధినేత, ఆయనే మరో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయనే బహిరంగంగా ప్రకటించారు కదా. అలాంటి వ్యక్తి ప్రకటించినప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి? పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన సిగ్గుపడ్డాడో లేదో కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రతి వ్యక్తి సిగ్గుతో తలదించుకున్నారు. ఎందుకంటే నేను రాజకీయాల్లో మార్పు తీసుకొని వస్తాను, సామాన్యుడికి రాజకీయాన్ని అందిస్తానని చెప్పి ప్రశ్నించడానికి వచ్చానని చెప్పిన వ్యక్తి తను నమ్ముకున్న పార్టీని, ఆ పార్టీని నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలని, వాళ్ళ సామాజిక వర్గానికి పూర్తిగా వెన్నుపోటు పడిచి ఈరోజు కేవలం తనకు మాత్రం పదవి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరో 15 సంవత్సరాల అధికారంలో ఉండాలి, వాళ్ళ కొడుకు మరో 15 సంవత్సరాల అధికారంలో ఉండాలి, వాళ్ళ మనవడు 15 సంవత్సరాల అధికారంలో ఉండాలంటూ చంద్రబాబు నాయుడికి ఒక బంత్రోత్ రాగా ఈరోజు పనిచేస్తున్నాడంటే నిజంగా జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఈ విషయము పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన అంశము. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే రాష్ట్ర ప్రజలు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి విధానాలపైన కావచ్చు, ప్రభుత్వ విధానాలపైన కావచ్చు ఒక రకమైన అసంతృప్తితో ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇవేవి కనబడని పవన్ కళ్యాణ్ గారు మరో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారంటే అది 100% అతని స్వార్థం తప్ప మరొకటి కాదు. దాంట్లో స్వార్థం ఏముందండి? అతనికి పదవి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలనుకుంటున్నారు. అంతే తప్ప అతను నమ్ముకున్న వాళ్ళు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలకి మంచి చేయాలనో, లేదంటే అతను ఏ సిద్ధాంతంతో అయితే పార్టీని తీసుకొని వచ్చాడో ఆ సిద్ధాంతం కోసం పని చేయాలనో, పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి తన నమ్ముకున్న వర్గాలకు మేలు చేయాలి, రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన లేదు. కేవలం నాకు పదవి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వల్ల నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను, నేను డిప్యూటీ సీఎంగా ఉన్నాను కాబట్టి నేను బాగుంటే చాలు, పార్టీ ఏమైనా పర్లేదు, రాష్ట్రం ఏమైనా పర్లేదనే ఒక స్వార్థమైన ఆలోచన తప్ప మరొకటి కాదు ఇది.